Hi friends, my name is Bharat. Welcome to my channel Code with Bharat. Today we are discussing a problem is given an array of pairs, find all symmetric pairs in the array. So example తీసుకుంటే 1, 2, 2, 1, 3, 4, 4, 5, 5, 4. The output is 2, 1, 5, 4. ఎలా వచ్చిందంటే సిమెట్రిక్ పేర్స్ అంటే ఏ బి ఏ కామా బి బి కామా ఏ అన్న ఒకటే కాబట్టి ఏదైతే కామన్ గా ఉన్నాయో అవి తీసుకుంటాం. లైక్ 1, 2, 2, 1 అవి రివర్స్ అయ్యేవే కానీ సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి మనం ప్రింట్ చేసాం. 4, 5, 5, 4 ఇవి సేమ్ కాబట్టి ప్రింట్ చేసాం. సో మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఇస్తే మన సిమెట్రిక్ పేర్స్ ని చేయాలి. సో దానికి ఈజీ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ వి డిఫైన్ ఫంక్షన్ సిమెట్రిక్ పేర్స్ అని పెడదాం. ఏదైతే కావాలో సిమెట్రిక్ పేర్స్ అందులో అరే ఇచ్చేద్దాం. అంటే అరే అంటే ఇది ఇన్పుట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, సీన్ అని పెట్టుకుందాం. ఒకటి సీన్ అంటే ఫర్ అర్థమవుతుంది. సీన్ అని ఒక డిక్షనరీ ఒక హ్యాష్ మ్యాప్ ని సెట్ చేసుకుంటాం. సీన్ అని ఎందుకంటే డిక్షనరీ టు స్టోర్ పేర్స్. ఏంటంటే ఇప్పుడు 1, 2, 1, 2, 2, 1, 3, 4 ఇవన్నీ స్టోర్ చేసుకోవటానికి. నెక్స్ట్ రిజల్ట్ ని ఒక లిస్ట్ అసైన్ చేద్దాం వేరియబుల్ కి. ఇది దేనికంటే ఈ సీన్ లో ఉన్న ప్రతిది అంటే ఇవన్నీ సీన్ లో ఉంటది. రిజల్ట్ లో ఏం కావాలి, నాకు ఈ అవుట్పుట్ ఒక ఎలిమెంట్స్ కావాలి. సో అందుకు సీను రిజల్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇటరేట్ ది ఫర్ లూప్. ఇటరేట్ ది లూప్ ఇన్ ది అరే. ఎలా అంటే ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ కాబట్టి ఫర్ ఏ కామా బి ఇన్ అరే. సో మనం ఇక్కడ అరే ఇద్దాం. అరే ఈక్వల్ టు ఈ కాపీ చేద్దాం. ఓకే ఇన్ అరే. నెక్స్ట్ ఏం చేద్దాం, చెక్ చేయాలి ఇఫ్ రివర్స్ పేర్ ఎగ్జిస్ట్ ఇన్ ది హ్యాష్ మ్యాప్. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ లో గనక రివర్స్ పేర్ అనేది ఉంటే అప్పుడు ఏంటి, అది రిజల్ట్ లోకి అపాయింట్ చేస్తాం. ఫర్ సపోజ్ 1, 2 అనేది హ్యాష్ మ్యాప్ లో ఉంది అనుకో, నెక్స్ట్ 2, 1 ని మనం ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ చేసినప్పుడు 2, 1 1, 2 సేమ్ కాబట్టి అప్పుడు ఈక్వల్ కాబట్టి మనం ఏంది దాన్ని రిజల్ట్ కి అపాయింట్ చేస్తాం. చివరికి రిటర్న్ ని రిజల్ట్ చేస్తాం చివరిలో. సో చూడండి, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చేస్తాం. ఇఫ్ బి ఇన్ సీన్ అంటే డిక్షనరీలోన అండ్ సీన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ అయితే రిజల్ట్ కి అపెండ్ చేయటం. అపెండ్ ఏం చేయాలి, ఏ కామా బి చేయాలి. అవే కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ ఎల్స్. ఎల్స్ ఏంటిది, కా రిపీట్ అంటే ఫస్ట్ టైం 1, 2 ఫస్ట్ ఇటరేట్ అయ్యేటప్పుడు 1, 2 అనేది ఉండదు కాబట్టి ఉంటుంది. అంటే ఇటరేట్ అవుద్ది డైరెక్ట్ గా. ఏంటంటే సీన్ ఆఫ్ ఏ ఏమైద్ది ఈక్వల్ టు బి అయిద్ది. అంటే ఫస్ట్ ఇటరేట్ అవుతున్నప్పుడు ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు హ్యాష్ మ్యాప్ లోకి ఎలిమెంట్ వెళ్ళిద్ది. ఒకవేళ హ్యాష్ మ్యాప్ లో ఇదే ఎలిమెంట్ ఉంటే అదేంటిది రిజల్ట్ కి అపెండ్ అయింది. అది నెక్స్ట్ ప్రింట్
పేర్ సార్ అని తీసుకొని ఏం చేద్దాం? రిజల్ట్. రిజల్ట్ ప్రింట్ చేద్దాం. సి కోడ్ విల్ రన్ ఆర్ నాట్. సో ఇలా చేసాం కాబట్టి ఇట్లా ఓకే. నెక్స్ట్ మనం ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ఫైండ్ సిమెట్రిక్ పేర్స్ ARR. See, the symmetric pairs are 2, 1, 5, 4. సో మనం ఇలా సిమెట్రిక్ ని యూజ్ చేసుకుంటాం. సో మీకు ఈ స్టెప్ మాక్సిమం కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం చూసేటోళ్ళకి, అంటే ఫస్ట్ టైం న్యూ లెర్నింగ్ కానీ వాళ్ళకి. సో ఫర్ ఏ కామా బి ఇన్ ఎర్రర్ అంటే మనం టూ లూప్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ తీసుకున్నట్టు కాకుండా ఇక్కడ ఏ కామా బి తీసుకుంటాం. ఎందుకంటే వాడు మనకి సిమెట్రిక్ పేర్స్ 2 కావాలండి, కాబట్టి ఒకవేళ త్రీ కావాలన్నప్పుడు ఏ కామా బి కామా ఏ కామా బి కామా సి తీసుకుంటాం. సో ఇఫ్ బి ఇన్ సీన్ అండ్ సీన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ అయితే అప్పుడేంది రిజల్ట్ అపెండ్ చేయాలి. దేనికి రిజల్ట్ అపెండ్ చేయాలి ఏదైతే మనకి ఉందో. లేదంటే అప్పుడు సీన్ ఆఫ్ ఏని బి ఉంటది. సో మీకు డీబగ్గింగ్ చూపిస్తా. ఈజ్ వెరీ డీబగ్గింగ్ మనకి చాలా బాగా కోడ్ ఎలా వర్క్ అవుతుందో అర్థమవుతుంది. రిజల్ట్ సీన్ ఒక డిక్షనరీ హ్యాష్ మ్యాప్ కానీ యాడ్ అయింది. తర్వాత ఒక లిస్ట్ తీసుకున్నాం ఫర్ ఏ కామా బి. ఏ ఏంటిది 1, బి ఏంటిది 2, 1, 2 సి. ఇప్పుడు ఇఫ్ బి అంటే స్టార్టింగ్ ఇటరేషన్ కాబట్టి అప్పుడు రిజల్ట్ ఏమీ డిక్షనరీలో ఉండదు. సో సి మనం ఫస్ట్ అపెండ్ చేయాలి రిజల్ట్ ఏది డిక్షనరీలోకి. సో సీన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, అప్పుడు 1, 2ని అసైన్ చేస్తాం. ఇప్పుడు సి నెక్స్ట్ ఏ 2 బి 1. ఇఫ్ బి ఇన్ సీన్ ఉంది అండ్ సీన్ ఆఫ్ బి ఎంత 1 ఈక్వల్ టు ఏ అంటే సి ఇలా, అప్పుడు దాన్ని రిజల్ట్ చేస్తాం. సో ఇదేంటంటే ఇది పైచాము ఈజ్ ద బెస్ట్ ఫర్ న్యూ లెర్నింగ్ అండ్ డీబగింగ్ కూడా చాలా బెస్ట్. ట్రై టు యూజ్ దిస్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. ఏ 3 బి 4 ఇఫ్ బి ఇన్ సీన్. ఒకవేళ ఇది డిక్షనరీలో ఉందా లేదు కాబట్టి డైరెక్ట్ గా సీన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ చూడండి అలా. నెక్స్ట్ 4, 5 ఇఫ్ లేదు కాబట్టి డిక్షనరీలోకి యాడ్ అయింది. ఇప్పుడు 5, 4 5, సేమ్ కాబట్టి ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇఫ్ బి ఇన్ సీన్ బి అంతా 4, ఇక్కడ బి ఇన్ సీన్ లో ఉంది 4 ఉంది అండ్ సీన్ ఆఫ్ బి అంత 4 ఈక్వల్ టు ఏ. ఏ అంటే ఎంత ఇంతకు ముందు ఏ 4 సి ఓకే అండి. అప్పుడు రిజల్ట్ అవుతుంది. మనకి సీన్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. మనకేం కావాలి? వాడు ఏం చేయమండు? రిజల్ట్ కావాలి. రిజల్ట్ అంటే సిమెట్రిక్ పేర్స్ ని ప్రింట్ చేయమడు కాబట్టి మనం రిజల్ట్ ని కాల్ చేస్తాం. సో ప్రింట్ సిమెట్రిక్ పేర్స్ రిజల్ట్ అని ఇక్కడ ఇచ్చేస్తాం. ఫంక్షన్ ని కాల్ చేస్తాం. సి ఇలా. ఎవరైనా న్యూ కమ్మర్ అంటే కోడ్ అర్థం కాక ఉంటే మై సజెషన్ ట్రై టు యూజ్ పైచామ్ యాజ్ మచ్ యాజ్ యూ డూ. విఎస్ కోడ్ కూడా బెస్టే, కాకపోతే విఎస్ కోడ్ ఎంత డీబగింగ్ ఉండదు. పైచామ్ ఈజ్ బెస్ట్. ఇది క్రోమ్ లో ఉంటది, సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.